హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి రూ. 500 నోటు. ఈ నెంబర్ ఉన్నటువంటి రూ. 500 పొరపాటున మీకు దొరికితే ఎవ్వరికీ వాపస్ ఇవ్వకండి. రిటర్న్ ఇవ్వకండి. ఎక్కడా ఖర్చు పెట్టకండి. ఒకవేళ మీకు తెలియక పొరపాటున ఎవరికైనా ఇచ్చేశారో నిజానికి దరిద్రం చుట్టుకుంటుంది. దరిద్రవంతులైపోతారు. అంతటి శక్తివంతమైన ఒక నోటు. ఈ నోటుని గనుక మీరు అలా మీ దగ్గర ఉంచుకుంటే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. డబ్బుని తెచ్చిపెడుతుంది. సంపదని తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లో దరిద్రాన్ని తొలగిస్తుంది. ఏ కారణము లేకుండా పొరపాటున కూడా ఊరికేనే ఈ నెంబర్ ఉన్నటువంటి నోటు ఎవ్వరికీ కనబడదండి. పొరపాటున అలా మీ దగ్గరికి ఆ నోటు చేరింది అంటే దాని అర్థం ఏంటి అంటే మిమ్మల్ని కోటీశ్వరులు చెయ్యటానికే ఈ నెంబర్ ముందుగా మీ దగ్గరికి వచ్చింది. మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ముందుగా ఈ నెంబర్ మీకు వచ్చింది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ యూనివర్స్ మీకు ఇస్తున్న ఒక సంకేతం అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంతటి శక్తివంతమైన నెంబర్ ఉన్నటువంటి నోటు ఈ రూ. 500 నోటు. ఈ నోటు మీ కంట పడింది, మీ దగ్గరికి వచ్చింది అంటే ఇక మీరు రాసి పెట్టుకోండి. మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. ఈ రూ. 500 నోటు మిమ్మల్ని కోటీశ్వరుల్ని చెయ్యబోతుందని ఫిక్స్ అయిపోండి అంతే. అయితే ఆ నెంబర్ ఏంటి? ఒకవేళ అలాంటి నోటు మీ దగ్గరికి వస్తే ఆ నోటు ఏం చెయ్యాలి మీరు? ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనం డబ్బు ఎన్నో చోట్ల ఇస్తుంటాం, తీసుకుంటాం, ఖర్చు పెడుతూ ఉంటాం. ఆ నోటు మీద ఉన్న నంబర్స్ ఏంటి? ఏం చెక్ చేయం. మన దగ్గర ఎంతుంది? అక్కడ బిల్ ఎంతేశారు? ఇచ్చేస్తాం, పే చేస్తాం. రిటర్న్ మనకు రావాలంటే తీసుకొని వచ్చేస్తూ ఉంటాం. ఇచ్చేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు గానీ నంబర్స్ అస్సలు చెక్ చేయము. ఇక మీదట నుంచి ఖచ్చితంగా మీరు రూ. 500 నోటుని ఈ నంబర్ ఉందా అంటూ తీసుకునేటప్పుడు కానీ, ఇచ్చేటప్పుడు గానీ చెక్ చేసుకొని తీసుకోండి. పొరపాటున ఆ నంబరు మీ దగ్గర ఉన్నది వాళ్ళకు ఇచ్చేశారో నిజానికి దరిద్రవంతులైపోతారండి. దరిద్రం చుట్టుకుంటుంది. కాబట్టి చాలా హెచ్చరికతో ఉండి, జాగ్రత్తతో ఉండి ఇక మీదట డబ్బులు ఇచ్చి తీసుకోవటం చెయ్యండి. బ్యాంకులో కానీ, బయట కానీ, షాప్‌లో కానీ, ఎక్కడైనా బిల్లు పే చేసేటప్పుడు కానీ, ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఏదైనా సరే. అయితే నంబర్ ఏంటి? ఆ నోట్ ఏం చేయాలి? ఖచ్చితంగా చెప్తాను. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక ఎంత నమ్మకమైన గురువుగారండి. ఈయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పిల్లవాడిని కేవలం వారం తిరిగేలోపు ఇంటికి రప్పించారండి పూజల ద్వారానే. ఈ మధ్య 10th ఎగ్జామ్స్ రాసినప్పుడు మార్క్స్ తక్కువ వస్తాయని ఆ పిల్లవాడు ఇంట్లో వాళ్ళు ఏమంటారో, కొడతాడో, తిడతారో, ఏం చేస్తారో తెలియక భయంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. వాడి దగ్గర ఫోన్ లేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఎటు వెళ్ళాడో తెలియదు. వీళ్ళు ఏం చెయ్యాలో వీళ్ళకి దిక్కు తోచట్లేదు. అలాంటి ఒక సందర్భంలో ఉన్నప్పుడు ఈ గురువుగారికి కాల్ చేశారండి. గురువుగారికి విషయం అంతా కూడా వివరించి చెప్పారు. ఆయన చేసిన పూజల వల్ల ఖచ్చితంగా అబ్బాయి వారంలోపు ఇంటికొచ్చాడండి. ఈయన హామీ ఇచ్చారు గురువుగారు కూడా, ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా, వారం తిరిగేలోపు మీ బిడ్డని మీ ఇంటికి నేను రప్పిస్తాను అంటూ. అంతటి శక్తివంతమైన గురువుగారండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7989955886. మీరు ప్రాబ్లం ఏంటి అని ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఎక్కడన్నా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక
మనం బ్యాంకుకి వెళ్తూ ఉంటాం. డబ్బులు డ్రా చేసుకోవటానికో, డిపాజిట్ చేయటానికో, దేనికో ఒక దానికి వెళ్తూ ఉంటాం. అప్పుడు గనుక మీకు ఈ నోటు వచ్చింది అంటే, పొరపాటున ఎవరికీ ఇవ్వకండి. దాచుకోండి. ఏదైనా కొన్నప్పుడు గాని, తీసుకున్నప్పుడు గాని, ఎక్కడైనా అవ్వనివ్వండి. ఇక మీదట జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఇవ్వటమో, తీసుకోవటమో చెయ్యండి. అయితే ఈ నంబరు మీ దగ్గరికి వచ్చింది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని ధనవంతులు చెయ్యటానికే వస్తోంది. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని మీరు అర్థం చేసుకోండి. యూనివర్సు మీ ప్రార్థన విన్నది అని మీరు అర్థం చేసుకొని, ఆ వచ్చిన నోటుని మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక, ముందుగా ఆ నంబర్ ఉన్న నోటు ఏది అంటే గనక 108 108. మనకు ప్రతి కరెన్సీ నోటు మీద కూడా కొన్ని డిజిట్స్ ఉంటాయండి. ఇలా. ఇలా ఇస్తారు లేదా ఇలా ఇస్తారు కదా! వీటిల్లో స్టార్టింగ్ కానీ, లేకపోతే ఎండింగ్ కానీ, మధ్యలో కానీ ఎక్కడైనా సరే కంటిన్యూస్‌గా 108 వచ్చింది. 108 వచ్చింది. 108 వచ్చింది. ఇక మీ దశ తిరిగిపోయినట్టే. లక్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసింది అంతే. ఈ రూ. 500 ఈ నంబరున్న రూ. 500 ముందుగా మీ దగ్గరికి వచ్చి, ఇది వస్తూ, వస్తూ దాని వెనక కోట్ల రూపాయలను మీకోసం తీసుకువస్తోంది అని మీరు ఫిక్స్ అయిపోండి. అలా 108 108 నంబర్ ఉన్నటువంటి 500 నోటు, 500 నోటు మీ దగ్గరికి వచ్చింది అంటే గనక, ఒక శుక్రవారం రోజు దాన్ని లామినేషన్ చేయించండి. ఈ నోటుని లామినేషన్ చేయించేసి ప్రతి శుక్రవారము కూడా మీ పూజా గదిలో ఉంచి చక్కగా పూజ చేయండి. మీ వ్యాపార స్థలంలో పెట్టి పూజ చేయండి. మీ బిజినెస్ ఏరియాలో పెట్టి పూజ చేయండి. మీ లాకర్‌లో పెట్టి పూజ చేయండి. పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకండి. అలా ఇచ్చారో నిజంగా మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఉన్న సంపద, డబ్బు, ఐశ్వర్యం వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇది మీ కష్టాలను తొలగించటానికి, మిమ్మల్ని మీ సొంతం చేసి మిమ్మల్ని కోటీశ్వరులను చెయ్యటానికే మీకోసం యూనివర్స్ పంపిన నంబరున్న నోటు ఇది. దాన్ని మీరు మళ్ళీ వద్దు అని చూడకుండా నిర్లక్ష్యంతోను పంపేస్తే నిజంగా అప్పుడు ఇబ్బందుల్లో పడతాం కదా! కాబట్టి జాగ్రత్తగా శుక్రవారం రోజు పూజ చేసి, ప్రతి శుక్రవారము కూడా పూజ చేసి, ఈ ఒక్క నోటుని లామినేషన్ చేయించి పూజ చేసి, ఇక్కడొక మంత్రం చెప్పండి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం నమో ధనదాహే స్వహ. ఓం నమో ధనదాహే స్వహ. 108 సార్లు చెప్పండి ఈ మంత్రాన్ని. ప్రతి శుక్రవారం. మేము రోజు కూడా చేస్తామండి అంటే ఇంకా అత్యద్భుతం కదా! ప్రతిరోజు కూడా మీరు చెయ్యొచ్చు. ఇలా చేశారంటే సంపదకి లోటు ఉండదు. డబ్బుని ఆకర్షిస్తారు. సంపదని అట్రాక్ట్ చేస్తారు. అలాగే మీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అన్నది ఉంటుంది. ఎటు వెళ్ళినా, ఏం చేసినా కూడా డబ్బు మీ వెంట పరుగులు పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి నోటు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా నేను చెప్పిన విధంగా చేయండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.